ఆయన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం ప్రెసిడెంట్ కాబట్టి, తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏమి ఆడడానికి వీల్లేదా? ఆయన మీద కేసు పెట్టడానికి వీల్లేదా? తక్షణమే ఆయన మీద కేసు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అలా చేయకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అనిపించినట్టుగా ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వారు భావించవలసి ఉంటుంది. అది నా అభిప్రాయం. ఇక్కడ ఒకటి రాంబాబు గారు, ఇప్పుడు మీరు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు విన్నారా? ఫోను ఆడియో కాల్ విని ఉంటారు. విన్నాను. మీకేమనిపించింది సార్ అది విన్న తర్వాత? అదేం బహిరంగ మాట్లాడింది, ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. అది వాస్తవం నేను అనుకుంటున్నాను. అది తప్ప రైటా తర్వాత తేలాల్సిన, ఎంక్వైరీలో తేలాల్సిన అంశం. అతను కాదంటున్నాడు. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, ఆయన ఫ్లెక్సీలు చింపారు, అంత ఆవేశంగా మాట్లాడారు. అది తప్పు అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా అది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలుగానే నేను ప్రస్తుతానికి భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అందులో కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని తీవ్రంగా అవమానించినట్లయితే స్పష్టంగా కనపడుతుంది కదా సార్? కనిపిస్తుందా? మీరు కూడా వినుంటారు కదా. అవును, కాస్త జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారి